మా పూజగాడు అయితే కర్రీ సూపర్గా ఉంది, స్పైసీగా చాలా బాగుందని ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ప్రతి కూరగాయలు కూడా ఫ్రై చేసి ఫ్రై కర్రీస్ తిని తిని విసిగొచ్చింది. ఈరోజైతే ముద్దగా టమాటా వేసి ముద్ద కూర తినాలైతే అనిపించింది అనమాట. అందుకని క్యాలీఫ్లవర్ ఇంకా క్యారెట్ టమాటా అనమాట, ఈ 3 కలిపి ముద్ద కూర అయితే వండుతున్నాను. అబ్బా ఎన్ని రోజులు అయిందో తిని. ఇంకోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి తాలింపులో పోపులు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవైతే వేసేసుకున్నాను. తాలింపు అయితే నీట్గా ఫ్రై అయ్యే లోపు కూడా ఇదిగోండి క్యాలీఫ్లవరు ఇంకా క్యారెట్ ముక్కలు శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత వచ్చి ఒక 2 టమాటాలు అనమాట, పెద్ద టమాటాలు అనమాట ముక్కలు అయితే చేసుకుంటాం. తాలింపు అయితే ఫ్రై అయిపోయాక ఫస్ట్ అయితే టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ క్యాలీఫ్లవర్ ఇంకా క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. చూసారా ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే అందులో ఈ క్యాలీఫ్లవర్ క్యారెట్ ముక్కలు అయితే అందులో వేసేసాను. తర్వాత వీటితో పాటు కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను. మనం స్టార్టింగ్లో ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట, అందుకని ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను. తర్వాత పసుపు అలాగే కారం కూడా వేసుకున్నాను. కారం కొంచెం స్పైసీగా ఉండాలని పచ్చిమిరపకాయలు వేసాను, అలాగే కారం కూడా కొంచెం ఎక్కువైతే వేసాను. ఇలా 10 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులో ముక్కలు అయితే మునిగిపోయేటట్టు వాటర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కొద్దిసేపు అయితే కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసాను అనమాట. అప్పుడప్పుడు ఎలాంటి మసాలాలు ఏమి వేయకుండా ఇలా న్యాచురల్గా నీట్గా వండుకుంటే భలే అనిపిస్తుంది కదా. వంకాయ, టమాటా, అలాగే క్యాలీఫ్లవర్, ఇంకా ఈ శీతాకాలంలో వచ్చే బల్ల చిక్కుడు ఉంటాయి కదా అవి టమాటా, ఇంకా చిలకడ దుంప టమాటా, అలాగే ఆనపకాయ టమాటా, ఇలాంటివన్నీ ముద్దకూరలు ఇలా టమాటా వేసి వండుకుంటే సూపర్గా ఉంటాయి. చిన్నప్పుడు తినే వంటలు గుర్తొస్తాయి అన్నమాట. అందుకని ఈరోజు అయితే ఇలా అయితే చేసాము. మొత్తానికైతే ఇదిగోండి కూర అయితే దగ్గర పడిపోయిన తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనమాట. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా పక్కకు అయితే తీసేసాను. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. కాలీఫ్లవర్ వండాలనుకుంటే ఫ్రై కాకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి, సూపర్గా అయితే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే కర్రీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట. అదేంటో ఒక్కొక్కసారి నేను అలా అనుకోకుండా సూపర్గా వండేస్తుంటాను. అలా అని అనుకొని వండితే మాత్రం అబ్బే ఆ టేస్ట్ అయితే రాదనమాట. సో వంట బాగున్నప్పుడే ఎంజాయ్ చేయాలి, మళ్ళీ కావాలని అనుకోకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.